చెప్పాలి, ఎవరిదైనా పర్వాలేదు. అది సిగ్నేచర్ డైలాగ్స్ ఉంటాయి కదా సినిమాలో, అవి. ఓకేనా? ఓకేనా? ఓకే. అంటే మండి బిర్యానీ పెట్టే వరకు మాట్లాడరా? 9 o'clockకి పెడదాము. ఇప్పుడైతే ఎనర్జీ, అందరు యంగ్స్టర్సే కదా, ఎందుకు వాయిస్ రావట్లేదు బయటికి? యంగ్స్టర్స్ కాదా మనమందరము? సరే, రెడీ. ఒక డైలాగ్ చెప్తున్నా ఇప్పుడు, దానికి కౌంటర్గా మీరందరూ ఒక డైలాగ్ చెప్పాలి. రెడీయా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో వాడే పండుగాడు. ఏంటి శివన్న? సరే, అది కాదు. ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్ త్వరగా అందుకోవాలి. ఇప్పుడు కమాన్. ఏది ఒకసారి మైక్, ఇంకో మైక్ ఉందా? ఏదో అన్నారు, వినిపించలేదు. ఇప్పుడు చెప్పండి, ఏం డైలాగ్ చెప్పారు? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. బాగా చెప్పారు. మీ పేరు? యశ్వంత్. యశ్వంత. ఇలా ఇలా ఎప్పుడైనా ఒక అమ్మాయికి అలా చెప్పారా మీరు? చెప్పే అవకాశం రాలే, అందుకే ఇప్పుడు నాకు చెప్పారా? మీరు క్యూట్ గా ఉన్నారు కదా, అందుకని. నెక్స్ట్ ఎవరికైనా ఇవ్వండి మైక్. నెక్స్ట్ డైలాగ్. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్కి నేను కౌంటర్ ఇస్తున్నా. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓకే, చెప్పండి. ఏదో డైలాగ్ చెప్పారు. ఇది ఎవరికి చెప్పారు మీరు? ఒకవేళ మీ లైఫ్ లో ఈ డైలాగ్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? లైఫ్ లో అలా ఎవరైనా ఉన్నారా మీకు? ఎనిమీస్ ఎవరైనా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారా? నైస్. అయితే మంచోళ్ళ ఉన్నారు. మీ పేరు? ఉమేష్ గారా? మ్యారీడా మీరు? అందుకే తక్కువ మాట్లాడుతున్నారు. ప్లీజ్. యాక్టర్ శివాజీ గారు అండ్ హీరోయిన్ అనన్య నాగల్ల గారు అండ్ భోలే శంకర్ గారు, బిగ్ బాస్ ఫేమ్. సో వీళ్ళు ముగ్గురు చేతుల మీదుగా ఈరోజు మనం గ్రాండ్గా ఓపెనింగ్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. జిస్మత్ జైల్ మండి గురించి చాలా విన్నాను. నేను ఇందాక చెప్పినట్లు నా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు. జిస్మత్ జైల్ మండి టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ఫుల్ అయింది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, టేస్ట్ అదంతా ఇస్తేనే కానీ ఇంత సక్సెస్ అవ్వడం పాసిబుల్ కాదు. వాళ్ళది ఈరోజు 15th బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ గైస్ అండ్ యా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో శివాజీ సార్, మీరు చెప్పండి మీ మాటలో, జిస్మత్ జైల్ మండిలో టేస్ట్ చేశారా మండి? విన్నాను. అందరికీ నమస్కారం. సరే, వేసుకుందాం రండి, పైకి వెళ్ళి మటన్ వేసుకుందాం. జిస్మత్ జైల్ మండి. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఈ ఫ్రాంచైజీ నడుపుతున్నది ఒక మహిళ. నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ అని రాజకీయ నాయకులు చెప్తుంటారు, కానీ ఇది రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే మనమేమో చేస్తే మనకేం తెలియదు, బాగుందా బాగాలేదా అని చెప్తాం. దాని వెనకాల ఇంట్లో ఉండే ఆడవాళ్ళు. ఈరోజు బిగ్ బాస్ లో మా అన్న పక్కన అక్కడ ఇవాళ అసలు హీరో మా పెద్ద హీరో, నాకు ఆయన హీరో, మనందరి హీరో ఇక్కడికి వచ్చారు. అలాగే అనన్య గారు నాతో పాటు వచ్చేందుకు, ఇంకా మిగతా కళాకారులందరికీ ఈరోజు జైల్ మండి జిస్మత్ ఇందులోకి రావాలంటే ఉండాలయ్యా కిస్మత్. జిస్మత్
ఇందులోకి రావాలంటే ఉండాలయ్యా కిస్మత్ కిస్మత్. జైలు మండి అంటే అందరూ జైలు పోతానికి ఇబ్బంది పడతారు, ఈ జైలుకి వస్తే మాత్రం ఇష్టపడతారు. మళ్ళీ బయటికి రాబుద్ది కాదు. ఇక బయట జైలుకు పోతే పోబుద్ది కాదు, పోతే రాబుద్ది అయింది. కానీ ఇక్కడికి వస్తే మళ్ళా పోబుద్ది కాదు. అలాంటి జైలు మండిలో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయండి. మీరు ఇక్కడ ఎలా అయితే కేరింతలు పెడతారో అది తిని కూడా అలాగే కేరింతలు పెట్టాలని కోరుకుంటూ, మీ బోలే అంటే హీరో, హీరో అంటే మీరే. థ్యాంక్ యూ, లవ్ యూ. అక్టోబర్లో రాబోతుంది బోలే అంటే హీరో. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాను. అన్ని రకాల మ్యూజిక్ కావాలా, సెంటిమెంట్ కావాలా, డాన్స్ కావాలా, మంచి స్టోరీ కావాలా, కామెడీ కావాలా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాయ్. కివి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారండి? కివి స్టేజ్ పైకి రండి, వాళ్ళ బేబీ ఇక్కడే ఉన్నారు. కివి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు?